భరద్వాజ గారు నిన్న కోట శ్రీనివాసరావు గారి దగ్గర మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ గారు విన్నాను. ఏంటి కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది స్పీచ్. ప్రకాష్ రాజ్ గారి కోటకు సంబంధించి టాపిక్ నడుస్తుంది ఇప్పుడు, వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు ఉన్నాయని చెప్పేసి. అందరికీ నచ్చడు కోట అన్నాడు ఆయన. ఆ మాట ఒకటే కదా. ఆ మాట ఒకటే. అయితే కోట శ్రీనివాసరావు గారికి తన మీద ప్రేమ ఉంది అని కూడా అక్నాలెడ్జ్ చేశాడు. అవును. చేసి అంటే పరభాషా నటులు తెలుగులోకి విపరీతంగా వస్తున్నారు, దాంతో లోకల్ టాలెంట్ మరుగున పడిపోతుంది అని చాలా సందర్భాల్లో కోట గారు మా అసోసియేషన్ మీటింగుల్లో కూడా మాట్లాడేవాడు ఆయన. అవునవును. అంటే ఎందుకు పరభాషా నటులను తీసుకొస్తున్నారు, వాళ్ళ కాని గొంతులతో వాళ్ళు నటిస్తున్నారు, దాంతోపాటు తెలుగు నేర్చుకుని వాళ్ళు డైలాగులు చెప్తున్నప్పటికీ దాంట్లో ఆ ఒరిజినాలిటీ పలకటం లేదు, రెండోది ఆ ఇడియం రావడం లేదు, మాండలికం ప్రాపర్గా పడటం లేదు. ఇలాంటి అభిప్రాయాలు ఆయన చాలాసార్లు చాలా ఇంటర్వ్యూల్లో చెప్తూ వస్తున్నారు. ఈ ప్రాసెస్లో ప్రకాష్ రాజ్ గారికి ఈయనకి ఒక దశలో అంటే లక్ష్మీ నరసింహ సినిమా టైంలో యాక్చువల్గా అది స్వామి సినిమాకి రీమేక్ తెలుగులో. అవును. తమిళ్లో కోట శ్రీనివాసరావు గారు చేశారు ఆ క్యారెక్టర్. తెలుగులో ప్రకాష్ రాజుని తీసుకున్నారు అదే క్యారెక్టర్కి. ఆ టైంలో తమిళ్ వాళ్ళు నన్ను తీసుకెళ్ళి చేయించుకున్నారు. ఆ సినిమా రీమేక్ చేసేటప్పుడు నేను అవసరం లేకుండా పోయానా మీకు, తెలుగు వాళ్ళకి తెలుగువాడు అవసరం లేకుండా పోయాడా అన్నారా? తెలుగువాడికి తెలుగువాడు అవసరం లేదా అన్న దగ్గర మొదలైంది. ఓకే. మొదలైన తర్వాత ఎవరి పెర్ఫార్మెన్స్ వారిదే, ఎవరి పద్ధతులు వారిదే. మేము కూడా సాయశక్తుల డైలాగు తెలుగు ఇడియం ఇబ్బంది పడకుండా చెప్తున్నాము అనేది ఈయన మాట్లాడాడు. అలా ఒక గ్యాప్తో మొదలైన తర్వాత నెమ్మదిగా ప్రకాష్ రాజ్తో మళ్ళీ స్నేహం కూడా నడిచింది ఆయన. కొన్ని సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు. అవును. ఈ నటిస్తున్న క్రమంలో మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చింది. అయితే కోట శ్రీనివాసరావు గారు చాలా ప్రభావవంతమైన నటుడు అనేది కూడా చెప్పాడు ఈయన. చెప్పి ఆయన ప్రత్యేకతలు పర్టికులర్గా థియేటర్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అవడంతో ఆయన పట్ల తనకి గౌరవం ఉంది అనే మాట కూడా చెప్పాడు ప్రకాష్ రాజ్. కాకపోతే చాలా రకాలుగా చాలామందికి నచ్చడు కోట అనే మాట కూడా చెప్పాడు. ఈ చెప్పడంలో ఐడియాలజీకి సంబంధించి కూడా వీళ్ళిద్దరి మధ్య తేడాలు ఉన్నాయి. ఆయన పూర్తి రైటిస్ట్, భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ్యుడిగా చేశాడు ఆయన. అవును. కోట గారు. అందుకని కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉండేవి రాజకీయంగా కూడా. ఆయన అభిప్రాయాలకు పూర్తి భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వాడు ప్రకాష్ రాజ్. అందుకని ఆ రకమైనటువంటి విభేదాలు కూడా ఉన్నాయి వాళ్ళ మధ్య. ఇలా ఇన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఆ మాట అన్నాడు, అందరికీ ఒక పట్టాన నచ్చడు ఆయన అని చెబుతూ ఎవరి కోసము తన అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు అని కూడా అనేవాడు ఆయన. నిన్ను మెప్పించటం కోసం నీకు అనుగుణంగా నేను మాట్లాడను, ఇంకెవరినో మెప్పించటం కోసం కూడా మాట్లాడను అని తన అభిప్రాయం ఏదో తను చెప్పేవాడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ చెబుతూ ఈ మాట అనటం దగ్గర కొంచెం ఏమిటినా కొంచెం తేడాగా మాట్లాడా అన్న అభిప్రాయం కలిగింది. కానీ అసలు విషయం తెలియని వాళ్ళకి అలా అనిపిస్తుంది, కానీ అది కాదు విషయం. అంటే పొలిటికల్గాను ఇతరత్రా తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఒక ఆర్టిస్టుగా కోటని గౌరవించి తీరాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆయన ప్రభావవంతమైనటువంటి నటుడు అని చెబుతూ ఇతరేతర అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ గౌరవించాల్సినటువంటి ఏరియాలో ఆయన సమున్నతంగానే ఉన్నాడు అని కూడా చెప్పాడు. అంటే మొత్తం కోట గారు అంత ఓపెన్గా ఉంటాడో అంతే ఓపెన్గా ప్రకాష్ రాజ్ ఉండే ప్రయత్నం చేశాడు నిన్న. అందుకు అప్రిషియేట్ చేయాలి అతన్ని. అది మానేసి ఇదేదో అందరికీ నచ్చడు అనే ఒక్క మాట పట్టుకొని దాన్ని లాగి వివాదం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ.